వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ. మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా సర్వే మరియు భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ అధికారి జ్యోతి శర్మ బాయ్ కొనసాగుతున్న విచారణ. విషయగూడ టీఎస్ఐఐసి కాలనీలోని పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేసిన సబ్ రిజిస్టర్ కార్యాలయం భవన అధికారికంగా ఏర్పాటు చేసిన పార్టిషన్లకు నోటీసులు జారీ చేస్తామని కుషాయిగూడ పారిశ్రామిక వాడ కమిషనర్ ప్రభాకర్ స్పష్టం చేశారు. నేడు అనగా 22 నవంబర్ 2024 ఉదయం 11 గంటలకు ఈసీఐఎల్ లోని సిపిఐ కార్యాలయం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ 2వ ఫ్లోర్ ఏఎల్ మహేంద్ర సోషల్ స్టడీస్ సర్కిల్ సామాజిక అధ్యయన కేంద్రం ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ హాజరు కానున్నారు. కీసర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రాంపల్లి చౌరస్తా వద్ద వరంగల్ జిల్లాకు చెందిన ఏలందర్ 35 అనే వ్యక్తి తాను నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు స్కూటీపై వెళ్తుండగా వెనుక నుండి వచ్చిన లారీ ఢీ కొట్టి కింద పడ్డాడు. ప్రాణం పోతుంది, రక్షించండి అని వేడుకున్న వీడియోలు, ఫోటోలు తీసుకుంటూ సహాయం చేయని జనం నిండు ప్రాణం బలి. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో నిన్న ఉదయం 11 గంటల కమలానగర్ ఆఫీసులో ప్రజా శాస్త్రవేత్త, దేశానికి శాస్త్ర విజ్ఞానంలో మొదటి నోబెల్ బహుమతి గ్రహీత సర్ సివి రామన్ 54వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. ఈ కార్యక్రమంలో గొడుగు యాదగిరిరావు, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ పలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఫాతిమా నగర్ వట్టేపల్లి వద్ద సాజిద్ అనే వ్యక్తిని తన ఇంటి వద్ద పాత కక్షలతో సిద్దిక్ అనే వ్యక్తి కత్తులతో దాడి చేసి హత్య చేశాడు. దాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకొని సాజిద్ ని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మృతి చెందాడు. అయితే ఈ హత్యకి గల కారణాలు పాత కక్షలుగా ప్రాథమిక అంచనాగా పేర్కొన్నారు. పోలీసులు ఘటనకు నమోదు చేసి సిద్దిక్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు ఖాళీలు 62, వేతనం 34,000. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 18. రఘువంశీ ఏరోస్పేస్ యూనిట్ తయారీ కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు నిన్న శంకుస్థాపన చేశారు. గత దశాబ్దన్నర కాలంలో ఏరోస్పేస్ లో అపారమైన అవకాశాలు వచ్చాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అవకాశమే హద్దుగా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, డిఫెన్స్, వైమానిక రంగాల్లో ఎదిగేందుకు అవకాశం ఉందని మంత్రి అన్నారు. ఏ దేశంలోనైనా రాష్ట్రంలోనైనా శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. ప్రజలకు ప్రశాంతత ఉంటుంది. భయపడుతూ బ్రతికితే అభివృద్ధి జరగదు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆస్ట్రేలియాతో 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి టీమిండియా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో పెర్త్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టుతో ఈ సిరీస్ కు తెరలేవనుంది. అదాని అవినీతిపరుడు అని రాహుల్ గాంధీ అంటున్నాడు. అదే నిజమైతే అదాని నుంచి రేవంత్ రెడ్డి 100 కోట్ల రూపాయలు విరాళం ఎందుకు తీసుకున్నారు? దావోస్ లో పర్యటనలో అదాని రేవంత్ రెడ్డి 12,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం ఎలా కుదుర్చుకున్నాడు? బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. రష్యా ఆగ్రహంతో ఊగిపోయింది. తమ దేశంపై 6 లాంగ్ రేంజ్ మిసైళ్లు ప్రయోగించిన ఉక్రెయిన్ పై ఏకంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ICBM తో దాడి చేసింది. ఉక్రెయిన్ లోని డెనీపర్ నగరంపై రష్యాకు చెందిన ICBM మిసైళ్లు పడి భారీ విధ్వంసం జరిగింది. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.